అసలు నేను ఇలా మీ ఛానల్కి వచ్చి మాట్లాడడము ఇదంతా మొదలు పెట్టిందే వంశీ గురించి చెప్దామని కదా, లేకపోతే నేను ఎప్పుడు రాలా. అరే వంశీని అరెస్ట్ చేశారా బారేబా, ఇదొక స్ఫూర్తిదాయకమైన మూవ్. వంశీ ఇంత ద్రోహాలు చేయించాడు, వంశీ ఇన్ని నరాచకాలు చేయించాడు, వంశీ కింద ఉన్న రంగా ఇన్ని చేయించాడు, నరసింహారావు ఇంత చేయించాడు. పర్సన్ సిచ్యువేషన్ కి అగేన్స్ట్ గా వెళ్ళి తొక్కి పారేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ ను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. నన్ను ఒక్కదాన్నేనా నకిలీల పట్టాల కేసు, దే ఈవెన్ ఫోర్జర్డ్ ద ఫ్యాక్స్ ఈమెయిల్స్ ఆఫ్ ఎంఆర్ఓ ఆఫీస్ అండి. వీళ్ళు స్టాంప్స్ ని ఫోర్జరీ చేశారు. ఇదంతా కాకుండా మైండ్లు ఇప్పుడు ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తాజాగా బెయిల్ వచ్చింది. అవునండి, కానీ మా మీద ఉన్న ఆరోపణలు చాలా ఉన్నాయి కదా. నన్ను ఒక్కదాన్ని పట్టుకుని టార్గెట్ ఎందుకు చేస్తారు? నేను నా ఆశను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. మారిన వచ్చిన మనిషి తీసుకొచ్చి నా చేతుల్లో పువ్వుల డబ్బులు పెట్టి వీఆర్ వెరీ సారీ ఫర్ టేకింగ్ బ్రైబ్ ఫ్రమ్ యూ, నువ్వు ఇంత మానసిక క్షోభకు గురి అయ్యాని నేను అనుకోలేదు, నా దాకా నోటీస్కి రాలేదు, నా పేరు చెప్పి నా చెంచాలు ఇలా వసూలు చేసి ఉంటారు, నన్ను క్షమించమని డబ్బులు ఇస్తాడేమో అని మారాడేమో మనిషి నేను ఎక్స్ప్రెస్ చేస్తా. తప్పేంటి? నేను మా అందగాడు మారలేదని చెప్పట్లేదుగా. సో ఇప్పుడు అందగాడు అవుట్ అంటే అందగాడు బయటకు వచ్చాడు అనుకోవాలా? ఈ తమ్ పెట్టింది మీరా నేనా? ఎవరు పెట్టినా అవుట్ అంటే బయటకు వచ్చారు. మరి బయటకే వస్తున్నాడు కదా మా అందగాడు. అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు అందగాడు అంటే, తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇది అందగాడు, నేను అందగాడే అని అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత.